ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవం గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన A to Z క్రిస్టియన్ డోంట్స్లో ఈరోజు ఆల్ఫాబెట్ E, ఎన్వి, అసూయ, మత్సరం అనే మాటని ధ్యానిద్దాము. మరి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఎన్వి అనేది తెలుగులోకి వచ్చేసరికి అసూయ, మత్సరం, ఈర్ష, రోషము మరి ఈ మాటలతో ట్రాన్స్లేట్ చేయటం జరిగింది. రోషము అనే మాట యాక్చువల్లీ నేను రోషము గల దేవుడను, ఐఎమ్ జెలస్ గాడ్ అని చెప్పే సందర్భంలో మరి నిర్గమాకాండం 20:3 నిర్గమాకాండం 34:14 అలాగే యెషయా 4:24 జకరియా 8:2 ఈ రీతిగా మనం చూస్తామన్నమాట. అలాగే దీనికి కీవర్డ్స్గా చూసినట్లయితే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం, మత్సరము ఎముకలకు కుళ్ళు. మరి అసూయ చాలా సందర్భాలలో ఇతరులకు కలిగిన ప్రాపర్టీని బట్టి, ప్రాస్పారిటీని బట్టి, పోస్టింగ్స్ని బట్టి, ప్రమోషన్స్ని బట్టి, రివార్డ్స్ని బట్టి, ర్యాంకింగ్స్ని బట్టి, వాట్ నాట్ మనకి లేనిది ఏదైతే వారికి ఉంటుందో దాన్ని బట్టి మరి అసూయ చెందుతూ ఉంటారు. మా మేనేజర్ పెద్దతను ఒక మాట అంటూ ఉంటారు ఎప్పుడు, అమ్మ ఏ కట్టెకి నిప్పుంటే ఆ కట్టే కాలిపోతుందని. మరి అసూయ కూడా మనిషిని ఆ రీతిగానే చేస్తుంది. ఈ ఎన్వి, అసూయ, మత్సరం ఉంటే కలిగే నష్టాలు, అలాగే అసూయ పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఎలా ఉండాలి, అలాగే అసూయ పడ్డ ఒక రాజు, ఒక ప్రవక్త, ఒక మ్యూజిషియన్ని ధ్యానిద్దాము కొన్ని వచనాలతో పాటు. మొదటగా చూసినట్లయితే అసూయ వలన కలిగే నష్టాలు మన కీవర్డ్స్ ఉంది కదా, సామెతలు 14:30. మత్సరం ఎముకలకు కుళ్ళు. మరి ఎముకలకే కుళ్ళు పడుతుందంటే ఇంకా చూడండి, ఎందుకంటే ఎముకలు మన శరీరంలో చాలా బలమైన అవయవాలు. ఎముకలకే కుళ్ళి పడితే ఇంకా మనిషి మొత్తం మాంసపు ముద్ద, రక్తపు ముద్దే కదండి. శరీరం మొత్తంలో ఫీమర్ అంటే తుంటి నరం అనేది చాలా బలమైనదంట. అందుకనేమో ఆనాడు దేవదూత మరి యాకోబుని పెనుగులాడుతున్నప్పుడు అక్కడ తుంటి నరం మీద కొట్టడం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదు కానీ యాక్చువల్లీ మనిషికి 120 సంవత్సరాల ఆయుష్ అని లేఖనాలు సెలవిస్తాను. ఆదికాండం 6వ అధ్యాయం 4వ వచనంలో సాక్షాత్ దేవాది దేవుడే అయినను వారి ఆయుష్ 120 సంవత్సరాలకునని మరి మాట ఇచ్చినాడు. మరి మోషే గారు కీర్తన 90లో అంటారు కదా, ఆయుష్ కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అలా చెప్పిన మనిషి 120 సంవత్సరాలు బతికాడు. దేవుడు వాగ్దానం చేసిన రీతిగా మనిషికి ఆయుష్ ఇచ్చిన రీతిగా. మరి 120 సంవత్సరాలు మనిషి బ్రతకాలంటే ఎముక ఆయుష్యం కూడా అంతే ఉంటుంది కదా. అలాంటి ఎముకకు కూడా క్షీణింపచేస్తుంది ఈ అసూయ. కుళ్ళుంటే ఏముందండి, ఇంకా కుళ్ళు పట్టి 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 ఇంకా మొత్తం బ్రేక్ అయిపోతాయి, పెళిసైపోతాయి ఎముకలు. ఇంకా మనిషి నిలవలేడు, మనలేడు అన్నమాట. అసూయ వల్ల అంత స్ట్రెంగ్త్ ఉన్న ఆర్గాన్ ఈజీగా డ్యామేజ్ అవుతుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ ఎన్వి. ఈ శరీరం అన్నా మరి పురుగు పట్టిపోద్దేమో కానీ ఎముకలు పురుగు పట్టవు కదా. ఎందుకంటే యోసేపు గారు చనిపోయే ముందు ఇజ్రాయెల్తో చెప్తారు కదా, వాళ్ళ అన్నలతో, మరలా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, అప్పుడు మీరు నా ఎముకలు తీసుకెళ్ళండి అని చెప్తారు. 430 సంవత్సరాల తర్వాత దాదాపు మోషే గారు మరి ఐగుప్తుని విడిచి కనానుకి ప్రయాణం అయ్యేటప్పుడు యోసేపు గారు ఎముకలు తీసుకెళ్ళటం చూస్తాం. ఎస్గేల్ 37లో చూసినట్లయితే అక్కడ ప్రవక్తను కూడా ఎముకల్లో ఈ దగ్గరకు తీసుకెళ్తారు. మరి అక్కడ ప్రవచనం ఎత్తినప్పుడు మరి అవన్నీ సమకూర్చబడి ఎముక అతకబడి జీవం వచ్చిన తర్వాత మరి సైన్యం వల్ల నిలబట్టడం చూస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. అటువంటి మరి ఆయుష్ పరిమాణం కలిగిన ఎముక కూడా అసూయ వల్ల కుళ్ళి పట్టిపోతుందంట. ఇటువంటి అసూయ ఎవరికి ఉండొద్దు. రెండోదిగా చూసినట్లయితే యోబు 5:2లో చూస్తే బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. మరి ఎన్వి ఇస్ ద అల్సర్ ఆఫ్ ద సోల్ అంటారంట. మరి సౌలు గారు అదే కదా, అసూయ వలనే తను నిజంగా దావీదు గారిని చంపాలని తను రాజైన తర్వాత ఆనందించింది లేదు, అనుభవించింది లేదు. ఆ అసూయ వల్ల దావీదు ఎక్కడ గొప్పోడైపోతాడో, పెద్దోడైపోతాడో, నా కొడుకు రాకుండా రాజ్యం మళ్ళీ ఈయన వశమైపోతాయేమో అని ఆయన తరటమే సరిపోయింది. అసూయ ఉన్నాడు, రోజు చేస్తాడు. మరి సౌలు గారికి ఏ మాత్రం క్షేమం లేదు, నెమ్మది లేదు. దావీదు మీద అసూయతో రగిలిపోయి ఎప్పుడెప్పుడు పట్టుకుందామా, చంపేద్దామా ఇదే నోషంతో ఉన్నాడు. కానీ దావీదు గారైతే సౌలు గారిని మరి నిద్రపోతున్నప్పుడు ఆ గుహలో పట్టుకున్నాడు కదా, చిన్న క్లాత్ పీస్ కట్ చేస్తారు అక్కడ. దావీదు గారికి నిజంగా రాజ్యం మీద కాంక్ష, సింహాసనం మీద వాంఛ ఉన్నట్లయితే
సౌలు గారిని అక్కడే చంపేయచ్చు, కానీ అభిషిక్తులు ముట్టకూడదని ఆ పీస్ ఆఫ్ క్లాత్ కూడా దాని కన్ఫర్మేషన్ కోసం మాత్రమే కట్ చేయటం మనం చూస్తూ ఉంటాం. అప్పటికప్పుడే మారు మనసు వచ్చేసేది మరి సౌలు గారికి. దావీదా నాయనా అని చెప్తా ఉంటాడు. మరి దావీదు గారికి అయితే ఏ మాత్రం సౌలు గారి మీద మరి ఆయన చంపాలని కానీ ఈయన రాజ్యం అధిష్ఠించాలని కానీ లేదు, కానీ సౌలు మీద ప్రేమనే చూపిస్తాడు. ఎందుకంటే నేను ఆయన్ని చంపేశానని అంబులు మోసేవాడు, బాణాలు మోసేవాడు వచ్చి చెప్తే చంపలేదు, యాక్చువల్లీ ఆయనే కత్తి మీద పడి చనిపోతాడు. ఆయన్ని చంపేయటం మనం చూస్తూ ఉంటాం. ఆ సైనికుడు ఎవరైతే ఉన్నారో, ఇంత సాహసిస్తావా రాజును చంపడానికి, అభిషిక్తుని చంపటానికని అంత ప్రేమించాడు దావీదు గారు. అందుకని దేవుడు కూడా దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపిదనని దావీదుకు అంతటి శాశ్వత కృపను చూపించాడు. తన సింహాసనాన్ని మరి నేటికి స్థిరపరిచాడు. దావీదు గారు ఎప్పుడు కోరుకోలేదు మరి నా సింహాసనం నా పేరు మీద తరతరాలు నిలిచిపోవాలని ఎప్పుడు ఆశించలేదు, కానీ తన మనస్సు ఎరిగిన దేవుడు నా చిత్తానుసారమైన మనిషితుడని తన సింహాసనం నేటికి ఇజ్రాయెల్ మధ్య స్థిరపరిచాడు. దేవునికి స్తోత్రం. సౌలు గారు కూడా నా కొడుకు కాకపోతే నా అల్లుడే కదా, నా కుమార్తె యజమానే కదా అని అనుకున్నట్లయితే మరి అటువంటి దుర్మరణం చెందేవాడు కాదు. తనంతట తనే ప్రాణాన్ని తీసుకోవటం మనం చూస్తూ ఉంటాం. అలాగే మత్సరం అసూయ పడకుండా ఉండాలంటే మనము ఏమేమి కలిగి ఉండాలి, ఎలా ఉండాలి అని చూసినట్లయితే మొదటిగా ప్రేమ కలిగి ఉండాలి. 1 కొరింథీ 13:4 చూస్తాం కదా, ప్రేమ మత్సరపడదు. మన రక్త సంబంధులు, సహోదర సహోదరులు, మన కుటుంబస్తులు ఎవరైనా పైకి ఎదుగుతున్నారంటే చాలామంది ఓర్వలేరు. నా చెల్లే కదా, నా అక్కే కదా, నా అన్నే కదా, నా తమ్ముడే కదా, వాడిని వర్ధిల్లని, వాడిని మంచిగా ఉండని, వాడు బాగుపడని అని ప్రేమ కలిగి ఉంటే ఎవరు అసూయపడరు. ఈరోజు రేపు అనేకమైన కేసెస్ చూస్తున్నాం కదా. మరి క్రైస్తవ కుటుంబాలలో కూడా మరి యాజక ధర్మం నిర్వహిస్తున్న వారు కూడా ఈ రీతిగా మత్సరం అసూయ లేకపోలేదు. అంతెందుకు, దైవజనుడి కంటే విశ్వాసి కొంచెం బైబిల్ జ్ఞానం తెలిసి తను కొంచెం ప్రార్థనా పరులు విశ్వాసులైతే మాత్రం వారి మీద కూడా అసూయ చూపిస్తారు, విషపు చూపు నిలుపుతారు. మరి జర్మయ్య గారు ఒక నిజంగా జరిగిన సంఘటన చెప్పగా విన్నాను. మరి ఒక దైవజనుడు మరణించిన తర్వాత ఆ దర్శనం పరలోకంలోకి తీసుకెళ్ళటం, అక్కడ ఆ దైవజనుడు పెద్ద క్యూ చూశారంట. ఏంటి, జీసస్ అక్కడ నుంచొని ఉన్నారు. ఒక్కొక్కరు వస్తున్నప్పుడు యేసయ్య ఎవరిని చూసి స్మైల్ చేస్తారో వారు పరలోకానికి వెళ్ళేటట్టు, అలాగే ఎవరిని చూసి యేసయ్య సైడ్గా తను ఫేస్ చేస్తారో వారు నరకంలోకి, నిత్య అగ్నిలోకి వెళ్ళేటట్టు అలా చూస్తూ ఉన్నారంట. ఇంకా ఈయన టర్న్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను భూమి మీద చాలా బహుగా వాడబడ్డాను కదా, యేసయ్య నన్ను చూడగానే స్మైల్ ఇవ్వటం ఏంటి, నన్ను హగ్ చేసుకుంటాడు, రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుంది అని అంత దూరంలో ఉండి తన టర్న్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట. యేసయ్య తన టర్న్ రాగానే తన వంతులు నిలబడినప్పుడు యేసయ్య తన ఫేస్ టర్న్ చేశారంట. అంతే, ఇంకా తను పెద్దగా ఏడ్చేస్తున్నారంట. వాళ్ళు వచ్చి తీసుకెళ్తున్నప్పుడు నరకంలోకి, యేసయ్యా నేనేసయ్యా నేను ఇంత పరిచర్య చేశాను కదా, నీ నామం పేరట ఆ దెయ్యాలను వదిలిపెట్టాను, ప్రవచించాను, సంఘాలని కట్టాను, ఉజ్జింపజేశాను అని చెప్తున్నా యేసయ్య టర్న్ అవ్వలేదంట. దాని తర్వాత ఇంకా తను దర్శనం నుంచి మేలుకున్న తర్వాత దేవుణ్ణి పాదాలు పట్టుకొని ఆ నైట్ ప్రార్థన చేసినప్పుడు చెప్పారంట, నీ సంఘంలో ఉన్న ఒక విశ్వాసి మీద నువ్వు విషపు చూపు నిలిపావు, అతని మీద నువ్వు కఠినంగా ఉన్నావు, అతన్ని మాటలతో వాక్యంతో పొడిచి చేస్తా ఉన్నావు అని చెప్తే తెల్లారేపాటికల్లా దైవజనుడు మరి ఆ విశ్వాస్ దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, యాక్చువల్లీ విశ్వాస్కి తెలియదు మరి తన పాస్టర్ గారు ఇంత విషం కక్కుతున్నారు నా మీద అని. ఆయన కాళ్ళు పట్టుకొని నన్ను క్షమించమని అడిగి ఏం జరిగిందో మొత్తం చెప్పి తను క్షమాపణ అడగటం చూస్తూ ఉంటాం. దైవజనుల్లో కూడా ఇటువంటి వారు లేకపోలేదు. మరి నా బిడ్డలే కదా గురువును మించిన శిష్యులు అంటాం కాకుండా గురువును మించిన శిష్యులు అని మరి శాపనార్థాలు తీస్తున్నవారు, అలాగే ఇస్కరియోతు యూదాతో పోలుస్తున్న వారు కూడా లేకపోలేదు. ఇది ఏమాత్రం తగదు. దైవజనులు నిజంగా మరి కుటుంబంలో 2, 3, 4 పిల్లలుంటే మరి ఎంతమందినైతే నీకు నమ్మకంతో ఇచ్చారో నీ బిడ్డల వల్లే వారిని స్వీకరించినప్పుడు వారిని బట్టి నువ్వు హర్షిస్తావు. ఎందుకంటే వారు ఫలించే విధానాన్ని బట్టి. ఎందుకంటే మీరు బహుగా ఫలించడం వల్ల నీ తండ్రి నామం మహిమపరచబడుతుంది. నీ సొంత పిల్లలు పనికిమాలిన వారుగా వ్యర్థులుగా దరిద్రులుగా ఉంటే ఇష్టపడతావా? ఆత్మీయ సంతానం దగ్గరకు వచ్చేటప్పటికి వారు కలిగి ఉన్న వరాలను బట్టి, టాలెంట్స్ని బట్టి, ఫలాలను బట్టి
అసూయ చెందుతూ ఉంటారు. ఇది ఏ ఒక్కరికి తగదండి. దేవుని స్తోత్రం. ప్రతి ఒక్కరం ప్రేమ కలుగుటకు ప్రయాసపడతాం. వేర్ దెర్ ఈస్ ఎన్వీ దెర్ ఇస్ నో లవ్, వేర్ దెర్ ఈస్ లవ్ దెర్ ఇస్ నో ఎన్వీ. ఎక్కడైతే అసూయ ఉంటుందో అక్కడ ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట అసూయకు తావే ఉండదు. రెండోది చూసినట్లయితే వాక్య ధ్యానం. మరి 1 పేతురు 2:1-3 చూసినట్లయితే, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి స్తోత్రం. వాక్యమను పాలు అంటే పాలు వాక్యానికి సాదృశ్యంగా ఇక్కడ చెప్తా ఉన్నారు. ఆ పాలను అపేక్షించాలంటే నిత్యం వాక్య ధ్యానంలో మనం ఉండాలి. మరి కీర్తన గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. డే అండ్ నైట్ మనం మెడిటేషన్లో ఉంటే, ఈ వాక్య ధ్యానంలో ఉంటే అసూయకే కాదు, ఇక ఏ చెడ్డ కార్యాలు కానీ శరీర కార్యాలు కానీ తావే ఉండదు. ఎందుకంటే ఆయనలో మనలో ఆయన ఉన్నప్పుడు, డే అండ్ నైట్ ధ్యానంలో ఉన్నప్పుడు ఇంకా ఎటువంటి పిటికి ఛాన్స్ ఉండదు, చాయిస్ ఉండదు. దేవునికి స్తోత్రం. అలాగే 3rd వన్ చూసినట్లయితే నూతన స్వభావం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-5 చూసినట్లయితే, 3వ అధ్యాయం చివరి నుంచి చూసినట్లయితే, అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయట ద్వారాను మనను రక్షించిన దేవునికి స్తోత్రం. ఇక్కడ అసూయ అలాగే చెప్పబడిన కొన్ని చెడు కార్యాలు లేకుండా ఉండాలంటే నూతన స్వభావాన్ని మనం ధరించబద్దులే. మనం దేవునికి స్తోత్రం. నూతన స్వభావం ఉన్నప్పుడు ఏ రీతిగా రక్షించబడతామో అలాగే ఈ అసూయ నుంచి కూడా దూరపరచబడతాం. ఇట్స్ హై టైమ్ టు చేంజ్ అవర్ మైండ్ సెట్టింగ్స్ బికాస్ దెర్ ఇస్ ఎ సేయింగ్, ఇట్ స్టేట్స్, a healthy mind does not speak ill of others. ఎప్పుడైనా మంచి మనస్సాక్షి కలిగిన వారు ఎప్పుడు కూడా చెడుగా ఇతరుల గురించి మాట్లాడరంట. అసలు ఆలోచించరు. ఎందుకంటే వారు మొత్తం ఇంకా మంచితో నిండి ఉన్నారు కాబట్టి వారికి మంచిగానే కనిపిస్తుంది. అంటారు కదా, పచ్చకామరిలోడికి లోకమంతా పచ్చగా ఉంటుందని. దీన్ని కూడా ఎన్వియస్ గ్లాన్స్ అంటారు, లేకపోతే జాండిస్డ్ ఐ అంటారు. జాండిస్డ్ ఐ అంటే పచ్చకామెర్లు కదా. యాక్చువల్ అసూయ ఉన్నవాడు కూడా అందరిలో చెడుగానే కనిపిస్తూ ఉంటుంది. వాడు ఆ రీతిగా ఉన్నాడు కాబట్టి హిజ్ మైండ్ ఈజ్ కంప్లీట్లీ కరప్టెడ్ అండ్ పొల్యూటెడ్. కాబట్టి ఎదుటి వాళ్ళని కూడా ఎంత మంచోళ్ళైనా, ఎంత శుద్ధంగా వారి నడత ఉన్నప్పటికీ బట్ స్టిల్ ట్రైస్ టు పాయింట్ ఆఫ్ దెమ్. ఆ రీతిగా ఉండొద్దు. నూతన స్వభావాన్ని ప్రతి ఒక్కరము ధరించుకుందుము గాక. మరి నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నాము. ఇటువంటి వ్యర్థమైన వాటిని దూరపరచమని ప్రభు పాదాలు వేడదాం. అలాగే 4th వన్ చూసినట్టయితే చచ్చిన వారమై ఉండాలని మరి జ్ఞాని అనే ప్రసంగి 9వ అధ్యాయము 5-6 చూసినట్లయితే, అయితే చచ్చిన వారు ఏమియూ ఎరుగరు, వారు ప్రేమించరు, పగబెట్టుకొనరు, అసూయపడరు. దేవునికి స్తోత్రం. చెడు కార్యాలకు, శరీర కార్యాలకు చచ్చిన వారమై ఉందాం. శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదానికి, దైవికమైన కార్యాలకి, పరిశుద్ధాత్మ క్రియలకి మాత్రం నవజీవాన్ని, ఉజ్జీవాన్ని పొందుకుందుము గాక. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నా పట్టి పట్టనట్టు, అంటీ అంటనట్టు ఉండి చెవిటోళ్ళలాగా ఉంటే సరిపోద్ది. ఇంకా ఎవరు ఎన్ని మాట్లాడుకుంటున్నా కానీ అది హర్ట్కి తీసుకోము, హర్ట్ అవ్వము. దేవునికి స్తోత్రం. ఎంతకాలం బతుకుతామండి ఈ లోకంలో? ప్రతిదీ పట్టి లాగి తెగేదాకా తెచ్చుకోకుండా జస్ట్ ఈజీ గోయింగ్, చెవిటోళ్ళలాగా వెళ్ళిపోవటమే. దేన్ని కూడా పట్టించుకునే టైం కూడా లేదన్నమాట. లైట్ తీసుకోవటమే. మహారాజున దావీదు గారే దేవుడు ఆజ్ఞాపించడం శపించని అన్నాడు. ఆ రీతిగానే ఎవరు అసూయపడుతున్నా, ఇన్ని మాటలు అంటున్నా కానీ దేవుడు వాళ్ళకి ఆ టైం ఇచ్చాడు అనుకొని ముందుకు ఫార్వర్డ్ అవ్వటమే. దేవునికి స్తోత్రం. మరి ఇతరులు అన్యాయంగా మన మీద మనం యథార్థంగా ఉంటున్నప్పటికీ అసూయపడినా మనం ఇన్ రిటర్న్ వారికి ఏమి చేయకుండా మరి మనం వారిని స్టిల్ ప్రేమిస్తూనే ఉంటే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాన్ని చూచినట్లయితే
మరి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ స్టెఫెన్ గారు పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్న మాటలు మనం చూడగలుగుతాము. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి దయ్యను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికిని అతనిని అధిపతిగా నియమించును. దేవునికి స్తోత్రం. మరి ఆది కాండము 41:41 కూడా చూసినట్లయితే మనం, మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతన్ని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. మరియు ఫరో యోసేపునకు జఫ్నత్ననేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫరు కుమార్తెకు ఆసనతనిచ్చి పెండ్లి చేశాను. దేవునికి స్తోత్రం. అసూయ వల్ల అన్నలో పోన్లేర వాడు మానాన వాడే బతుకుతాడు, బానిసగాను పని చేసుకుంటున్నావు, ఎట్టో రీతిగా మరి ప్రాణం మాత్రం నిలబెడతామన్నట్టు మరి ఐగుప్తులకి అమ్మి వేయటం, అక్కడి నుంచి అంచెలంచెలుగా మరి తను ఏ రీతిగా పిట్టు నుంచి ప్యాలెస్ దాకా వెళ్ళారో మనందరికీ తెలుసు. ఈ సండే క్లాస్ పిల్లలకు కూడా ఈ స్టోరీ. కానీ అన్నలు చాలా అసూయతో చేసినప్పటికీ దేవుడు ఎక్కడ ఏ స్థితిలో కూడా తనని విడిచిపెట్టలేదు. తనకి తోడే ఉన్నాడు. తనకు కలుగుతున్న ప్రతి విధమైన శ్రమ నుంచి విడిపించాడు. మరి తనకు ఎవరైతే కీడు చేశారో, హాని చేశారో వారిని ప్రేమించాడు. వారి సంతానాన్ని పోషించాడు. దేవునికి స్తోత్రం. అదే నిజమైన దేవుని ప్రేమ అండి. మాటకు మాట, పగకి ప్రతీకారం తీర్చుకోలేదు. కానీ తనకి ఎవరైతే కీడు చేశారో వాళ్ళ అన్న వాళ్ళు కూడా రిగ్రెట్ ఫీల్ అవుతున్నప్పుడు ఆదికాండం 50వ అధ్యాయంలో చూస్తాం కదా, 18 నుంచి చూసినట్లయితే, మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయను ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. కాబట్టి భయపడుకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. దేవునికి స్తోత్రం. మరి యోసేపు గారిని అన్నలు అసూయ తమ్మివేసినా కానీ తను ప్రేమని చూపించాడు కాబట్టే, మరి క్షమించాడు కాబట్టే దేవుడు అంతగా ఉన్నతంగా ఆశీర్వదించాడు. మహోన్నతమైన స్థాయినిచ్చి ఆ అన్య దేశంలో దేవుడు నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఎవరైతే అమ్మివేశారో వారే వచ్చి కాళ్ళ మీద పడటం చూస్తూ ఉంటాం. మరి యెషయా గ్రంథంలో ఉంటుంది కదా, 60వ అధ్యాయం 14వ వచనంలో, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారు వచ్చి నీ పాదముల మీద పడెదరు. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మరి తండ్రి ఎక్కువ ప్రేమించేస్తున్నాడు వీడిని, మనకంటే కలలుగనేస్తున్నాడు, వీడికి మనం సాష్టంగా పడ్డామంట అని ఎవరైతే తినని తృణీకరించారో, మరి తల్లి లేని బిడ్డ అని ఇతని కంటే ముందుగానే పుట్టిన వారు ఎవరు ప్రేమించలేదు. కానీ పైపెచ్చు మరి ద్వేషం పెంచుకొని అసూయ మత్సరంతో మరి తనని బానిసగా అమ్మివేయటం మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ తిను మాత్రం వారిని క్షమించాడు, ప్రేమించాడు. అందుని బట్టే దేవుడు అత్యధికముగా యోసేపు గారిని ఆశీర్వదించడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. మరి కొన్ని లేఖనాలు మనం చూసినట్లయితే మరి అసూయ అన్నది ఏ ఏ సందర్భంలో వస్తుందంటే, మరి ఆదికాండం 26వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, ఇతరుల కంటే మనకి ఎక్కువగా ఉంటే, మరి అక్కడ ఇస్సాకు గారిని బట్టి అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. దేవునికి స్తోత్రం. మరి వారికంటే ఎక్కువగా అన్య దేశం అయినప్పటికీ ఇస్సాకు గారిని మరి విత్తనం వేసి ఆ సంవత్సరం క్రమముగా మిక్కిలి గొప్పవాడకు వరకు దేవుడు ఆశీర్వదించాడు. అందువల్ల అతను ఆ దేశంలో గొప్పవాడయ్యాడు. దేవునికి స్తోత్రం. దేవుడిచ్చే ఆశీర్వాదం అలానే ఉంటది. ఇతరులు మన ఆశీర్వాదాన్ని చూసి అసూయపడే రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండోది చూసినట్లయితే, మనకు లేనిది ఇతరులకు ఉన్నప్పుడు అసూయ కలుగుతుంది. ఆదికాండం 30వ అధ్యాయం 1లో చూస్తే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి
తన అక్క యందు అసూయపడటం చూస్తాం. రాహేలుకి సంతానం లేదు, లేయాకి సంతానం ఉంది, తనకు లేని దాన్ని బట్టి అసూయ. అలాగే థర్డ్ వన్ చూసినట్లయితే ఇతరుల కంటే ప్రత్యేకమైనది మనకు కలిగినప్పుడు, మరి ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనం, యోసేపు సహోదరులు అతని యందు అసూయపడిరనుంది. మరి తనకు వస్తున్న కళలను బట్టేమి, మరి తన తండ్రి చూపిస్తున్న ప్రేమను బట్టి, కుట్టించిన అంగీని బట్టి అతని యందు అసూయపడటం మనం చూస్తాం. కొన్ని వచనాలు మనం చూసినట్లయితే కీర్తనలు 106:16, ఇశ్రాయేలు మోషే యందును ప్రతిష్ఠితుడైన అహరోను యందు అసూయపడిరి. మత్తయి సువార్త 27:18, అసూయ చేత యేసయ్యని అప్పగించడం అక్కడ చూస్తాం. మార్కు 15:9లో కూడా ఉంటుంది ఇదే మాట. మరి 1 కొరింథీ 3:3లో మరి అసూయ కలిగిన వారు శరీర సంబంధులుగా పౌలు గారు చెప్తా ఉన్నారు. అలాగే గలతీ 5:19-21 శరీర కార్యాల్లో కూడా అసూయ ఉంటుంది. గలతీ 5:26లో ఒకరి యందు ఒకరము అసూయ పడకుండా ఉండాలని పౌలు గారు చెప్తా ఉన్నారు సంఘానికి. అలాగే మార్కు 7:21లో లోపల నుండి అనగా మనుషుని హృదయంలో నుండి అని చెడ్డ కార్యాలు చెప్తున్నప్పుడు మత్సరం కూడా దాంట్లో ఉంటుంది. రోమా 13:13లో అల్లరితో కూడిన ఆటపాటలను చెప్తూ మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. అక్కడ ఇంకా చెప్తారు కదా అల్లరితో కూడిన ఆటపాటలు, వాటిలో మత్సరం ఒకటి. అలాగే ఫిలిప్పి 1:15 కొందరు అసూయ చేతను కక్ష చేతను సువార్త ప్రకటించుచున్నారంట. సామెతలు 23:17 పాపులను చూచి నీ హృదయమందు మత్సరపడకము, నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండము. సామెతలు 24:1 దుర్జనులు చూచి మత్సరపడకము. సామెతలు 3:31 బలాత్కారము చేయువాని చూచి మత్సరపడకము, వారు చేయు క్రియలను ఏమాత్రమును చేయగోరవద్దు. అంటే షార్ట్ కట్స్ ఫర్ సక్సెస్ చూస్తూ ఉంటారు కదా కొంతమంది, అలాంటివి కూడా మేము కూడా చేసేస్తే పోద్ది. ఎందుకంటే ఇంత టాలెంట్, మరి ఇంత నాలెడ్జ్ ఉంచుకొని, ఇంత ఆస్తులు ఉంచుకొని నేను చేయలేకపోతున్నాను, నేను ఆ రీతిగా వెళ్ళలేకపోతా ఉన్నాను, నాకు రావట్లేదు ప్రమోషన్స్, పోస్టింగ్స్, ఈ రీతిగా షార్ట్ కట్స్ వెళ్తున్న వారు మాత్రమే మంచి ప్రాస్పారిటీ చూస్తూ ఉన్నారు. ఈ రీతిగా ఎవరు వ్యసన పడటానికి లేదు. ఎందుకంటే ఈ రీతిగానే మొదటిగా వ్యసనపడి తర్వాత వారంతట వారి దేవుని బట్టి బలపరచబడి ధైర్యపరచబడిన ఒక రాజు, ప్రవక్త, ఒక మ్యూజిషియన్ చూద్దాం. ఆ మ్యూజిషియన్ లేవీడైన సింగర్ కమ్ మ్యూజిషియన్ ఆసాపు గారు. 73వ కీర్తనలో మనం చూస్తాం కదా, అక్కడ భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారి పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు ఇబ్బందులు వారికి కలుగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. 73:12లో కూడా ఇదిగో ఇట్టివారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగల వారే ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధ చేసుకొని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుగుకొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది అని ఈ రీతిగా అనుకుంటున్నాడంట. కానీ ఇలా అనుకోకూడదు, కానీ తెలుసుకోవాలనుకుంటున్నాడంట. అయినను దీనిని తెలుసుకునే వలనని ఆలోచించినప్పుడు అని చెప్తూ మరి తనకు తనే ఈ లేఖనాల ద్వారా బలపరచబడతా ఉన్నాడు. ఆకాశముందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు, నాకైతే దేవుని పొందు ధన్యకరమని తనకు తనే మళ్ళీ స్పిరిట్తో చెప్పుకొని బలపరుచుకుంటా ఉంటా ఉన్నాడు. తన విశ్వాసాన్ని, తన నిరీక్షణ పురుకొల్పుకుంటా ఉంటాడు. పోని వాళ్ళు ఏమైతే అదైపోతారు, వాళ్ళని చూసి నేను మత్సరపడేదేంటి, నేను అసూయపడేదేంటి, ఎందుకు నా సమయాన్ని, నా తలాంతులు నేను వ్యర్థంగా పోనించుకోవాలి, ఆయన నాకున్నాడు, ఇంకా లోకంలోది నాకు ఏది అక్కర్లేదని. నిజమే, ఇక్కడ మరి ఆ గాయకుడు అలాగే మ్యూజిషియన్ ఆసాపు గారు అనుకోవటంలో కూడా తప్పు లేదు. ఈరోజు రేపు ప్రతి ఒక్కరం కూడా మరి ఇంత యథార్థంగా, న్యాయంగా, భక్తిగా ప్రార్థనలు చేస్తున్నాను, ఉపవాసం చేస్తా ఉన్నాను, నా ప్రార్థనకి ఎందుకు నేను సమాధానం చూడలేకపోతున్నాను, ఎందుకు ఈ వ్యక్తులు నేను మార్పు చూడలేకపోతున్నాను, రక్షణ కార్యాలను చూడలేకపోతున్నాను, స్వస్థతలను చూడలేకపోతున్నాను, ప్రమోషన్స్లే రావట్లేదు, ప్రాస్పారిటీ చూడలేకపోతున్నాను, మరి చిన్న మందగానే ఉంది, ఇంకా నేను చేస్తున్న పరిచయలో నాకు ఫలింపుదల లేదు అని ప్రతి ఒక్కరం కూడా బాధపడతా ఉంటాము. ఇతరులను చూసి ఎవరైతే మరి షార్ట్ కట్లో 2-3 ఏళ్ల పరిచయలకే ఇప్పుడు మరి పెద్ద పెద్ద డయాస్లు వేసేసి కోటాలు పెట్టేసి సంఘాలు కొత్తవి ఎక్స్పాన్షన్స్ చేస్తున్నప్పుడు భక్తిగా, యథార్థంగా, మరి సమర్పణ, తీర్మానం, త్యాగంతో పరిచర్య చేస్తున్న వారికి ఆ రీతిగా అనిపిస్తుంది. కానీ ప్రభువుని బట్టి మాత్రమే
మనం ధైర్యం తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం. అలాగే ప్రవక్త హబక్కూకు గారిని చూసినట్లయితే 1వ అధ్యాయంలో, అయ్యా నాశనం జరుగుతూ ఉన్నదయ్యా, ఎక్కడ చూసినా నాశనం, బలాత్కారం జరుగుతూ ఉన్నది, జగడాలు కలహాలు రేగుచున్నాయి, ఎక్కడ న్యాయం జరగట్లేదు, నీతి పనులను చుట్టుకుంటున్నారయ్యా, న్యాయం చెడిపోతుంది. అలాగే దుష్టుని కార్యాల గురించి కూడా హబక్కూకు 1:15లో, వాడు గాలము వేసి మానవులను అందరినీ గుచ్చి లాగి ఉన్నాడు, ఉరులు ఒగ్గి చిక్కించుకొనుచున్నాడు, వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేయుచున్నాడు, కావున వల వలన మంచి భాగమును పుష్టినిచ్చి భోజమును తనకు కలుగుచున్నదని వాడు తన వలకు బలులను అర్పించుచున్నాడు, తన ఉరులకు ధూపం వేయుచున్నాడు, వాడు ఎల్లప్పుడూ తన వలలో నుండి దెమ్మరించుచుండవలెనా, ఎప్పటికీ నీ మానకుండా వాడు జనములను హతం చేయుచుండవలెనా. మరి ఈ రీతిగా క్వశ్చన్ చేసుకుంటూనే దేవుడు నాకేం సెలవిస్తాడని చూస్తూ, మరి అక్కడ తనే 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుతురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. దేవునికి స్తోత్రం. మరి ఈ మాట ద్వారా మనల్ని కూడా నేటి దినాన దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఎవరెట్లన్నా ఉండని, మరి నీతిగా యథార్థంగా ఉన్నప్పుడు మరి నీతిమంతుడు జీవిస్తాడని విశ్వాస మూలంగానేనని మరి ఈ లేఖనాలు సెలవిస్తాను. అలాగే మహారాజున దావీదు గారు కూడా మరి మత్సర పడొద్దని మనతో చెప్తా ఉన్నారు. 37 దావీదు కీర్తనలో చూస్తే, చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము, వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. 7:10లో చూచినట్లయితే, ఇక కొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు, వారు స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోవుదురు. మరి అలాగే మరి కీర్తన 37:35లో చూస్తే, భక్తిహీనుడు ఎంతో ప్రబలి ఉండుట నేను చూచి ఉంటిని, అది మొలిచిన చోటని విస్తరించిన చెట్టు వలె వాడు వర్తిల్లి ఉండెను, అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయెను, నేను వెదకి తిని గాని వాడు కనబడకపోయెను. 39-40 చరణాల ద్వారా దేవుడు మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము, యెహోవా వారికి సహాయుడే వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. దేవునికి స్తోత్రం. మరి అసూయ వల్ల దేవుడిచ్చే ఆశీర్వాదాలను మనం కోల్పోక, మరి ఒక సేయింగ్ ఉంది కదా, ఎన్వీ ఇస్ ద ఆర్ట్ ఆఫ్ కౌంటింగ్ ద అదర్స్ బ్లెస్సింగ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ యువర్ ఓన్. మరి ఇతరుల ఆశీర్వాదం లెక్క పెడతా ఉంటే మనం ఎప్పుడు ఆశీర్వదింపబడతాం? మరి యాకోబు 4:2లో ఉంటుంది కదా, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, అలాగే మీరు మత్సర పడతారు, మీకు అందుకే సంపాదించుకోలేకపోతా ఉన్నారని. మత్సరంతో ఇతరులని వాళ్ళని వీళ్ళని చూసి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనం కౌంట్ చేసుకుంటూ ఉంటే మనకు ఆశీర్వాదాలు రాకపోగా పైపెచ్చు మనకి పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అందుకే గౌతమ్ బుద్ధ అంటారంట, హీ హూ ఎన్వీస్ అదర్స్ డస్ నాట్ అబ్టైన్ పీస్ ఆఫ్ మైండ్. ఇతరులను చూస్తూ ఉంటే మనకి ఇంకా పీస్ ఆఫ్ మైండే ఉండదు, వారిని చూస్తూ ఉంటాము. అలా కాకుండా దేవుడు నీకు నాకు ప్రేమించి ఇచ్చిన పనిని ఏదైతే నమ్మకంగా ఇచ్చారో తల వంచుకొని అది చేసుకుంటూ వెళ్ళిపోతే ఒకనాటి దినాన దేవుడే ప్రతిఫలాన్ని ఇస్తాడు. నమ్మకమైన వానికి దీవులను మెండుగా కలుగునని, ఆ యథార్థవంతులకు ఏ మేలు చేయకమానడని, దేవుడు మంచి వారికి మేలు చేయనని అనేకమైన వాగ్దానాలను దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఏదేదైతే పని ఇప్పుడు మనం కలిగి ఉన్నామో, అసూయ వారి తట్టు వీరి తట్టు చూస్తూ ఉంటే అసూయ పెరిగిపోతూ ఉంటుంది, మనలో టెన్షన్ పెరిగిపోతుంది, మనసులో నెమ్మది ఉండదు, ఎప్పుడు వేదన ఆందోళన బీపీ షుగర్లు పెంచేసుకోవటం తప్పించి ఏం ఉండదు, దానివల్ల ప్రయోజనమే ఉండదు. ప్రభు గారు అంటున్నట్టు బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరంట. మనం బుద్ధి లేని వారిగా ఉండొద్దు, బుద్ధిమంతులుగా ఉందో. మరి దానియేలు 12లో ఉంటుంది కదా, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరని. అంత మాత్రమే కాదు, మరి మత్తయి సువార్తలో చూస్తాం కదా, మరి బుద్ధిమంతుడు బండ మీద తన ఇంటిని కట్టుకున్నప్పుడు వానలో వరదలు ఏ వచ్చినా కానీ ఆ ఇల్లు పడిపోలేదు. ఆ బండ క్రీస్తే కాబట్టి క్రీస్తు మీద మనం పునాది వేసుకుందాము. ఇవన్నీ టెంపరరీ అండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు. మనం ఏదో తాపత్రయపడిపోయి కలవరపడిపోయి తొందరపడినంత మాత్రాన దేవుడు ఆశీర్వాదం పొందుకోలేము. కానీ ఇన్ హిజ్ ఓన్ టైం, పర్ఫెక్ట్ టైం, డ్యూ టైంలో, నిర్ణయ కాలమందు ఆయన సమృద్ధితో మనల్ని దీవించి ఆశీర్వదించి విస్తరింపచేసి వర్ధిల్లింపచేసే దేవుడే ఉన్నాడు. మరి ఈ అసూయను విడిచిపెడదాం, ప్రేమిద్దాం, దైవ ధ్యానంలో ఉందాం. నూతన సంవత్సరంలో నూతన స్వభావాన్ని ధరించుకొని ప్రభు ప్రేమకు పాత్రలం అవుదాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక.
ఆమేన్.